ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందమైన సిట్ విచారణ వేగవంతం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానం, ధరల నిర్ణయం, బ్రాండ్ల ఎంపిక, మద్యం సరఫరాలతో కుమ్మక్కు వంటి ఆరోపణలపై దృష్టి సారించిన సిట్ పలువురు కీలక వ్యక్తులను విచారిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు విజయవాడలో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డిని అధికారులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఈ సుదీర్ఘ విచారణలో భాగంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై, ముఖ్యంగా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై సిట్ అధికారులు ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డికి చెందిన ఆదాన్ డిస్టిలరీ, డికార్డ్ నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి చెందిన కొనుగోళ్లు, రాజ్ కసిరెడ్డితోనూ ఆయన అనుచరులు చాణక్యరాజ్, అవినాష్ రెడ్డిలతో ఉన్న సంబంధాలపైన మిథున్ రెడ్డి సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వారితో ఆర్థిక లావాదేవీలపైన కూడా కూపీ లాగే ప్రయత్నం చేశారట. అయితే మిథున్ రెడ్డి కొన్ని ప్రశ్నలకే సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం మిథున్ రెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దానిపైన సంతకాన్ని తీసుకున్నారు అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు మిథున్ రెడ్డిని న్యాయవాది సమక్షంలోనే సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం.